హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. ఇవాళ అయితే మీకు మన ఛానల్లో రెస్టారెంట్ స్టైల్ ఎగ్ పులుసు అయితే చేసి చూపిపోతున్నానండి. ఈ కోడిగుడ్డు పులుసు రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి. అంత పర్ఫెక్ట్ గా వస్తుంది. మంచి గ్రేవీ అండ్ మంచి టెక్స్చర్ రావాలంటే నేను చెప్పినట్టు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ముందుగా అయితే ఎగ్ పులుసు కోసం అయితే ఒక 3 eggs తీసేసుకొని ఎగ్స్ మునిగే అంత వాటర్ వేసేసుకొని ఒక హాఫ్ స్పూన్ కల్లుపు వేసుకొని నిమ్మ చెక్కలో ఒక హాఫ్ చెక్క వేసుకున్నానండి. ఇలా నిమ్మ చెక్క వేసుకుని ఉడకబెట్టుకుంటే కోడిగుడ్డు అనేది పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది అండ్ పైన పొర అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఆ టిప్ అనేది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసేసుకొని వాష్ చేసుకొని చింతపండులో కొన్ని వాటర్ వేసేసుకొని నానబెట్టుకోండి. మిగతా పదార్థాలు కట్ చేసుకునే లోపే మనకి చింతపండు అనేది మెత్తగా నానిపోతుంది. చూసారు కదండి, పెద్ద నిమ్మకాయ సైజుకి అయితే ఇప్పుడు నేను మెజర్మెంట్స్ చెప్తున్నాను. మీకు అప్పుడు ఏంటంటే పులుపు ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు. ఒక 5 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఒక 3 టమాటాలు, ఒక 3 అయితే పచ్చిమిర్చి తీసుకున్నానండి. పచ్చిమిర్చి కొన్ని ఎక్కువైనా తీసుకోవచ్చు, తక్కువైనా తీసుకోవచ్చు అండి. ఇంతే తీసుకోవాలని లేదు, బట్ టమాటా ఉల్లిపాయ మాత్రం ఇలానే తీసుకోండి. ఇప్పుడు టమాటాలు కట్ చేసేసుకొని అయితే రెడీగా పెట్టేసుకున్నానండి. ఇలా లావుగానే కట్ చేసుకోండి, ఎందుకో మీకే అర్థమవుతుంది. ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు అయితే తీసేసుకొని ఇలా అయితే లావుగా కట్ చేసుకున్నాను. రిమైనింగ్ 3 ఉల్లిపాయలు ఏమో సన్నగా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోండి. ఉల్లిపాయ కట్ చేసుకున్న తర్వాత ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాం కదండి, అది కూడా కట్ చేసుకొని చీలికలుగా రెడీ పెట్టేసుకోండి. ఈ లోపు మనకి చూడండి ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయినాయి కదా. ఎగ్స్ అనేవి కొంచెం వేడిగా ఉన్నప్పుడే తీసుకుంటే ఏంటంటే మనకి బాగుంటుంది టేస్ట్ అనేది. అంతే వదిలేస్తే కొంచెం ఎగ్ అనేది గట్టిగా అయిపోతుందండి. అందుకే ఎమ్మటే వాటర్ ఉంచేసి కొంచెం కూల్ వాటర్ వేసేసుకొని ఇలా తీసేసుకోండి. ఎగ్ పైన ఉన్న పొర కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఊడిపోతుందో. కొన్నిసార్లు ఏంటంటే మనం ఫ్రెష్ ఎగ్స్ తెచ్చుకుంటాం కదండి, అలాంటప్పుడు ఏంటంటే పైన ఉన్న స్కిన్ అనేది కొంచెం రాదు కదా, ఎందుకంటే ఎగ్ అనేది లేతగా ఉండడం వల్ల. సో అలాంటప్పుడు ఈ నిమ్మ చెక్క అనేది యూజ్ చేయండి, చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఎగ్ అనేది. ఇప్పుడు ఈ ఎగ్స్ అయితే ఘాట్లు పెట్టేసుకొని పక్కన రెడీగా పెట్టేసుకున్నాం. నేను హోటల్స్ లో ఘాట్లు పెడతారు కదండి, కొంచెం డిఫరెంట్ షేప్ తో అలా అయితే పెడుతున్నాను. మీరు ఎలా అయినా పెట్టుకోవచ్చు అండి. ఇలా పెట్టుకుంటే ఏంటంటే ఎగ్ అనేది బాయిల్ అయ్యి కుక్ అయిన తర్వాత మంచిగా కనిపిస్తుంది. చూడండి, అలా మరీ లోపలికి కాకుండా పై పైన పెట్టుకోండి ఘాట్లు అనేది. అప్పుడు ఏంటంటే కుక్ అయిన తర్వాత కూడా ఎగ్ అనేది స్మాష్ అయిపోకుండా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకున్నానండి. బాండీ హీట్ అయిన తర్వాత ఎక్కువ ఆయిల్ వేయకుండా జస్ట్ ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేను కొంచెం జూమ్ లో పెట్టాను కాబట్టి మీకు అక్కడ ఆయిల్ ఎక్కువ కనిపిస్తుందండి. ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత సిమ్ ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఎగ్స్ అనేవి మీకు నచ్చినట్టయితే కొంచెం బాగా కలర్ చేంజ్ వరకు అయితే ఫ్రై చేసుకోవచ్చండి. మా ఇంట్లో ఎగ్స్ అనేది ఎక్కువ ఫ్రై చేస్తే తినరండి మా వారు, సో అందుకోసం నేను లైట్ గానే ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ అయితే పక్కన పెట్టేసుకోండి. మీకు నచ్చినట్టయితే కొంచెం ఉప్పు కారం వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు అనేది ఫస్ట్ మెత్తబడిచ్చాలి, నెక్స్ట్ పదార్థాలు వేసుకోవాలి. నెక్స్ట్ ఒకేసారి అన్ని వేయకండి. ఇప్పుడు ఉల్లిపాయ అనేది ఈజీగానే మగ్గిపోతుందండి. మనం పన్నీర్ బటర్ మసాలాకి మగ్గించుకుంటాం కదా, సేమ్ అలానే. ఉల్లిపాయ చూడండి కొంచెం మెత్తబడిపోయి లైట్ గా కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేయండి. టమాటా ముక్కలు వేసిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి చిన్న స్పూన్తో. ఇప్పుడు ఈ ఉల్లిపాయ టమాటా జీలకర్ర అనేది సిమ్ ఫ్లేమ్ లో పెట్టేసుకొని మూత పెట్టుకొని అప్పుడప్పుడు మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మనకి టమాటా అనేది గుజ్జు గుజ్జుగా అవ్వాలండి, అప్పుడే మంచి టేస్ట్ ఇస్తుంది రెసిపీకి. చూడండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి, ఓకేనా, ఒకేసారి వదిలేకుండా. కరెక్ట్ గా నాకు ఒక 3 minutes కి అయితే ముక్కలు అనేవి ఇలా మెత్తగా స్మాష్ అయిపోయాయండి. ఖచ్చితంగా సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని మగ్గించుకోండి. అప్పుడు ఏంటంటే లోపల వరకు టమాటా అనేది మగ్గుతుందండి. ఎప్పుడన్నా సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకోనన్నా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకునే వంటలు టేస్టీగా ఉంటాయి. చూడండి ఉల్లిపాయ టమాటా అనేది ఇలా గుజ్జు గుజ్జుగా అవ్వాలి, మరి ఎక్కువ వేపేయకండి, ఇలా మెత్తబడితే సరిపోతుంది. ఇప్పుడైతే ఈ పదార్థాలన్నీ ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ కూల్ అయిన తర్వాత ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. చూడండి ఇలా మొత్తం తీసేసుకున్నాను కదా. ఇప్పుడు అదే బాండీలో ఇంకొక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలండి. మీ దగ్గర బటర్ ఉన్నట్టయితే ఫస్ట్ వేపేటప్పుడు బటర్ కూడా వేసుకోవచ్చు, అలా కూడా టేస్ట్ బాగుంటుంది. కొన్ని హోటల్స్ లో ఏంటంటే మన బటర్ తో చేసి ఇస్తారండి ఇలాంటి రెసిపీస్. నేనైతే జస్ట్ ఆయిల్ తోనే చేస్తున్నాను. చూడండి ఇలా మగ్గాలి. ఇక్కడ మీకు క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి ప్లేట్ లో. ఇప్పుడు నేనైతే ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నానండి చిన్న స్పూన్ తో. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 3 ఎండుమిర్చి వేసుకున్నాను. ఎండుమిర్చి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుందండి. ఎండుమిర్చి ఎందుకు పక్కనే పెట్టేస్తాం అనుకుంటారేమో, బట్ వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాను. చూసారా అండి, ఒక 2 ఉల్లిపాయలు ఏమో లావుగా కట్ చేసుకొని మగ్గించుకున్నాను, ఇంకొక 3 ఉల్లిపాయలు ఏమో సన్నగా కట్ చేసుకున్నాను. ఇక్కడ ఉల్లిపాయ ఇలా వేసుకోవడం వల్ల మంచి గ్రేవీ వస్తుందండి. ఫస్టే ఆయిల్లో ఆవాలు అండ్ పచ్చెనపప్పు వేయకుండా ఇలా ఉల్లిపాయ వేసిన తర్వాత ఆవాలు పచ్చెనపప్పు అండ్ గుప్పెడు కరివేపాకు వేసుకోండి. అప్పుడు ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఆయిల్లో వేసేదానికన్నా ఈ రెసిపీకి ఇలానే వేసుకోవాలి.
ఇప్పుడు ఉల్లిపాయల్లో కొంచెం పసుపు అండ్ ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి స్మెల్ పోయి ఉల్లిపాయ అనేది లైట్ గా కొంచెం పింకిష్ కలర్ రావాలండి. అలా మగ్గితేనే ఈ రెసిపీకి మంచి టేస్ట్ వస్తుంది. మీకు చెప్పాను కదండి, ముందే ఆయిల్లో ఆవాలు అండ్ పచ్చెనపప్పు వేయకుండా ఉల్లిపాయ వేసిన తర్వాత వేయండి, ఫ్లేవర్ బాగా వస్తుంది, అదొక ఫ్లేవర్ గా. ఈ మగ్గేలోపే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అండ్ టమాటా పేస్ట్ అయితే చేసుకొని అయితే వచ్చానండి. చూడండి, ఇలా అయితే ఫైన్ పేస్ట్ అవ్వాలి. ఈలోపు చూడండి మనకి ఉల్లిపాయలో నుంచి ఆయిల్ వచ్చేసింది కదా, ఇలా అయితే వేగాలండి. ఇక్కడ మీకు తీసి చూపిస్తున్నాను చూడండి ఇలా. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు ఉంది కదండి, దాంట్లో నుంచి పులుసు అయితే తీసేసుకొని ఉల్లిపాయలో ఇలా చింతపండు పులుసు అనేది మగ్గించుకోవడం వల్ల మనకి ఏంటంటే పులుపు అనేది ఎక్కువగా అనిపించదండి. పులుసు అనేది ఎప్పుడైనా ఇలా ఉడికించుకుంటే ఏంటంటే పులుపు అనేది తగ్గుతుంది. మాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది కదా, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎప్పుడైనా చింతపండు అనేది ఇలా ఉడికించుకుంటే పులుపు అనేది కొంచెం తగ్గిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత చింతపండు అనేది దాంట్లో 1/2 స్పూన్ ఏమో కల్లుప్పు వేసుకున్నానండి, ఒక 2 స్పూన్స్ ఏమో కారం వేసుకున్నాను. ఈ రెసిపీలో కొంచెం ఉప్పు కారాలు అనేవి ఎక్కువ పడతాయండి, ఎందుకంటే మనం ఉల్లిపాయ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి తీపి రాకుండా కొంచెం కారం ఉప్పు అనేది ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడైతే మొత్తం ఒకసారి అలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఉప్పు అండ్ కారం వేసిన తర్వాత అలా మిక్స్ చేసిన తర్వాత ఈ పేస్ట్ వేసుకోండి. అప్పుడు ఏంటంటే మనకి ఎక్కడ ఉండలు కట్టుకొని ఉంటుంది. చూడండి, ఇలా అయితే మిక్స్ చేసేసుకొని ఎక్కువ వాటర్ పోయకుండా జస్ట్ ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి అంతే. చిన్న గ్లాస్తో 1/2 గ్లాస్ అంతే. చూసారు కదండి, ఎక్కువ వాటర్ వేసుకుంటే ఫ్లేవర్ అస్సలు బాగుండదు. మూత పెట్టేసుకొని ఇలా బబుల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి. మనం ముందే అన్ని ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం కాబట్టి గ్రేవీ కుక్ అవడానికి ఎక్కువ టైం పట్టదండి. నాకైతే ఒక 2 మినిట్స్ పట్టింది అంతే. ఇలా బబుల్స్ వచ్చేసిన తర్వాత ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ అయితే వేసేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని కొంచెం మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ మగ్గించుకోండి. అప్పుడు ఏంటంటే ఆ పులుసు అంతా ముక్కలకి పడుతుంది. ఇప్పుడు చూడండి, గ్రేవీ అనేది కొంచెం థిక్గా ఇలా బబుల్స్ గా మళ్ళీ స్టార్ట్ అయింది కదా, అప్పుడు ఒక 1 స్పూన్ ఏమో గరం మసాలా వేసుకున్నానండి. గరం మసాలా లేని వాళ్ళు 1 స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు. చిన్న స్పూన్తో 1 స్పూన్ ఏమో ధనియా పౌడర్ కూడా వేసేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసుకోవాలి. మనం ఇక్కడ దీంట్లో ఆయిల్ తక్కువ వేసుకున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ అనేది మనకి పైకి ఎక్కువ తేలదండి. అదే మనకి హోటల్స్లో వాళ్ళు ఎక్కువ ఆయిల్ వేస్ట్ చేస్తారు కాబట్టి పైకి ఆయిల్ అనేది ఎక్కువ తేలుతుంది. అది ఒక్కటే మనం దీంట్లో మిస్ చేసామంతే. ఆయిల్ తక్కువ వేసుకొని చేసుకున్నాం, బట్ టేస్ట్ మాత్రం అసలు ఎక్కడ మిస్ అవ్వదండి. తక్కువ ఆయిల్లో చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ. ఇప్పుడు కొంచెం అలా మగ్గిన తర్వాత గరం మసాలా అండ్ ధనియా పౌడర్ మూత తీసిన తర్వాత లాస్ట్లో ఒక 1 స్పూన్ ఇక్కడ మళ్ళీ కారం వేసుకోండి. ఎందుకంటే నాకు కారం అక్కడ లాస్ట్లో వేసుకోవడం వల్ల మంచి కలర్ వచ్చిందండి. ఇక్కడ 2 సార్లు చేశాను. ఫస్ట్ దానికన్నా ఇలా సెకండ్ టైం చేసిన దాంట్లో నాకు కలర్ అనేది ఎక్కువ ఇంప్రూవ్ అయింది లాస్ట్లో కారం వేయడం వల్ల, అందుకని లాస్ట్లో యాడ్ చేశాను. ఒక్కసారి అలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని కొంచెం అలా మగ్గించుకున్నాను. ఇక్కడ ఉప్పు కారాలు చెక్ చేసుకోండి. మీకు ఏదైనా ఉప్పు కారం ఏదైనా తగ్గింది అనుకున్నట్టయితే ఇక్కడ యాడ్ చేసేసుకోండి. లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేయడమే అండి. అంతే అండి, టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ఎగ్ పుల్స్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బై సీ యూ నెక్స్ట్ వీడియో.